ఏదైనా భయానక ఘటన జరిగిందా లేక అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా? అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ వెళ్ళలేకపోతున్నారా? దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇలాంటివేవైనా సరే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయొచ్చని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. అది ఎలాగో మీరే చూడండి. గతంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడేది. అంతకన్నా పోలీస్ స్టేషన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అలాంటి బాదరబందీ లేదంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. తమకు జరిగిన అన్యాయాన్నే కాదు, తమ చుట్టూ జరిగే దుస్సంఘటనలను సైతం వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని ప్రచారం చేస్తున్నారు. ఏదైనా సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు, కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి సంబంధిత స్టేషన్ను అప్రమత్తం చేసి సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించారు సిక్కోలు పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మరో అడుగు ముందుకేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ మధ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నవదీప్ సింగ్ గ్రేవాల్ జిల్లా ప్రజలకు వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. పోలీసులకు ఈ నెంబర్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వాట్సాప్ నెంబర్ పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమై ఉండి త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఎక్కువగా గ్రామాల్లో కొట్లాటలు, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం, జరిగిన తీరును ఫోటో, వీడియో తీసి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కు పంపించవచ్చు. దీనివల్ల వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు పోలీసులకు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుతుంది. తరువాత ఆ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించే తీరు కూడా ఎస్పీ నేరుగా సమీక్షించే అవకాశం ఉండడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు డయల్ 100కి ఫోన్ చేస్తే కేవలం ఫిర్యాదులు స్వీకరించే పోలీసులు ఇక నుంచి 6309909333 వాట్సాప్ నెంబర్తో ఎక్కడైనా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం అందించి పోలీసులకు ప్రజలు సహకరించవచ్చు. కేవలం వాట్సాప్లో అత్యవసర సమాచారం, ఫిర్యాదు మాత్రమే పంపించాలని, వీటితో పాటు ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రధానంగా ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ సమస్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పేకాట, బాలికల అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో పాటు ఆయా ప్రాంత పరిసరాల్లో తగాదాలు వంటివి ఫోటో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా తగు సమాచారం పంపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. మనకి డయల్ 100 అయితే ఫోన్ కాల్స్ మాత్రమే వస్తున్నాయి. ఈ వాట్సాప్ నంబర్లో అయితే ఈ ఎవిడెన్షియరీ వాల్యూ కింద ఫొటోస్, వీడియోస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ఎవిడెన్స్ కింద మనకి వస్తుంది. తర్వాత ఏదో ట్రాఫిక్ వైలేషన్స్, రెడ్ లైట్ జంపింగ్స్ ఆర్ ఎనీ అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ కూడా ఎవరైనా జనాలు మనకి ఫోటో తీసేసి కానీ వీడియోస్ తీసేసి దాంట్లో ఈ నంబర్కి పంపిస్తే మనము మన తరఫున ఖచ్చితంగా ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసి యాజ్ పర్ ఈ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. సో ఇక నిర్భయంగా మీ దృష్టికి వచ్చిన సమాచారాన్ని పోలీసులకు అందించండి. శాంతి భద్రతల పరిరక్షణలో మీరు భాగస్వాములు కండి అని పిలుపునిస్తున్నారు శ్రీకాకుళం పోలీసులు.